ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అరుదైన అద్భుతమైన క్షణాలను మనం దర్శించబోతున్నాం. 5 కళ్యాణ ఉత్సవాలు, పరమ పవిత్రమైన పంచారామ క్షేత్రాలకు సంబంధించిన శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించబోతున్నాం. ఈ పున్నమి వెలుగులలో జ్వాలాతోరణ మహోత్సవం, అలాగే స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు బంగారు చీరతో మనకు దర్శనమివ్వబోతున్నారు. తమిళనాడు వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు. పంచారామ క్షేత్రాలు ఓవైపు, స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు మరోవైపు. అద్భుత ఆధ్యాత్మికవేత్తల ప్రవచనామృతాలు, అలాగే అనుగ్రహ భాషణలు, విశిష్ట విభిన్నమైనటువంటి విలక్షణమైనటువంటి నృత్య కదంబాలు. నభూతోన రీతిలో జరుగుతోంది భక్తి కోడి దీపోత్సవం. ఈ రోజు మరింత సుశోభితం కాబోతోంది. అందరూ కూర్చుంటే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సమయం దగ్గర పడుతోంది. చౌకీల ముందు ఇంకా చాలా మంది నిలబడున్నారు. మా రచనా గ్రూప్ కుటుంబ సభ్యులు మీ వద్దకే పూజా సామాగ్రి అంతటినీ తీసుకొస్తారు. మీరు వాటి కోసం నిలబడిన అవసరం లేదు. బ్యారికేడ్స్ ముందుకు రావద్దు. అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇక్కడ జరిగేటువంటి ప్రతి విశేష పూజా విధానం భక్తి ఎన్జీవీ వనితాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారానే కాదు, తిరిగి పునః ప్రసారం కూడా ఉంటుంది. కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. దయించి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూర్చుంటే మన కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లోనే శంకరావంతో ప్రారంభించుకుందాం. దయించి ప్రతి ఒక్కరిని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రాలు దాటుకొని, ఎల్లలు దాటుకొని, అది ఒక భక్తి కోడి దీపోత్సవంలో మాత్రమే సాధ్యం. ఈ క్షణాలు మనం ఎప్పటికీ దాచుకుందాం, చిరస్మరణీయంగా గుర్తుంచుకుందాం. అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు మీరు ముగ్గులు దిద్దేసిన తర్వాత స్వామివారి వైపు నించుని స్వామివారి వైపు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. తిరిగి కూర్చోండి. All cameramen, headset please. All cameramen, headset please. గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకు ప్రత్యేక విజ్ఞప్తి. సమయం దగ్గర పడుతుంది. మీరు చాలా మంది చౌకీల ముందు సర్దుకుని కూర్చుంటే వెనక ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది. అలాగే అందరూ ఒక దగ్గరే కూర్చుంటున్నారు. వేదికకు ఎడమ వైపు చాలా ఖాళీ ఉంది, కుడివైపు చాలా ఖాళీ ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం, కార్పెట్లతో చాలా సౌకర్యవంతంగా మీ సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. వినియోగించుకోండి. విశాలంగా కూర్చోండి, సౌకర్యవంతంగా కూర్చోండి. అందరూ ఒక దగ్గరే గుంపులుగా కూర్చోవద్దు. వేదికకు ఎడమ వైపున కూడా స్థలం ఉంది, కుడి వైపున కూడా ఉంది. బ్యారికేడ్స్ పట్టుకుని వేలాడవద్దు. అవి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నాం.